పోఖ్రాన్ అణు పరీక్షల్లో కీలకంగా వ్యవహరించిన ప్రముఖ న్యూక్లియర్ శాస్త్రవేత్త డాక్టర్ రాజగోపాల చిదంబరం కన్నుమూశారు. ఆయన వయస్సు 88 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని జస్లోక్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చెన్నైలో పుట్టిన రాజగోపాల చిదంబరం మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్లో బీఎస్సీ పూర్తి చేశారు. 1962లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి పీహెచ్డీ సాధించారు. 1975లో జరిపిన పోఖ్రాన్-1, 1998లో నిర్వహించిన పోఖ్రాన్-2 అణు పరీక్షల్లో కీలకంగా పనిచేశారు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్గా వ్యవహరించిన రాజగోపాల చిదంబరం అణుశక్తి కమిషన్కు చైర్మన్గాను సేవలు అందించారు. అణుశక్తి విభాగం కార్యదర్శిగా, భారత ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారుగా పనిచేశారు. ఆయన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 1975లో పద్మశ్రీ, 1999లో పద్మ విభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.